హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి రోజు ప్రసాదం కోసం నైట్ శనగలు నానబెట్టాను. ఇప్పుడు బాయిల్ చేస్తున్నాను. అలాగే లంచ్ బాక్స్ కోసం చింతపండు పులిహోర కూడా చేస్తున్నాను. గుడిలో ప్రసాదంగా పెట్టే చింతపండు పులిహోర అంటే చాలా మందికి ఇష్టం కదా. అలాంటి టేస్టే ఇంట్లో చేస్తే కూడా రావాలి అంటే కొద్దిగా ఆవాలు, ధనియాలు, నువ్వులు, మెంతులు లైట్గా వేయించుకొని పొడి చేసుకొని పులిహోరలో కలుపుకుంటే మనకు గుడిలో తింటాం కదా ప్రసాదం, అలాంటి టేస్టే ఉంటుంది. కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే పులుపు అనేది అడ్జస్ట్ అవుతుంది. ప్రసాదంగా పంచామృతం కూడా చేద్దాము అని నైట్ సపరేట్గా తోడు పెట్టాను. కొన్ని గ్రేప్స్, యాపిల్, బనానా యాడ్ చేశాను. ఇందులోనే కొంచెం పాలు, ఆవు నెయ్యి, తేనె కలిపామంటే పంచామృతం టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రసాదాలు రెడీ అయిపోయాయి కదా, ఇంకా పూజా క్యాబినెట్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. పూజ సామాన్లు అన్నీ కూడా శుభ్రం చేసుకొని ఈరోజు నేను ఆవు నెయ్యితో దీపం పెడుతున్నాను. శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది. నా దగ్గర శివలింగం లేదు, వినాయకుని విగ్రహం మాత్రమే ఉంది. అందుకని వినాయకుడికి అభిషేకం చేస్తున్నాను. శివరాత్రి రోజు శివునికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ శ్లోకాలు కానీ చదువుకుంటే చాలా మంచిది. నేను శివుని యొక్క అష్టోత్తరాలు, ఇంకా కాలభైరవాష్టకం, లలిత సహస్రనామాలు కూడా చదువుకున్నాను. మనకు కుదిరినప్పుడు కాలభైరవాష్టకం చదువుకుంటే చాలా మంచిది. మనలో ఉన్న భయాలు కానీ ఏదైనా స్ట్రెస్, యాంగ్జైటీ ఉంటుంది కదా, అలాంటివన్నీ తగ్గిపోతాయి అని అంటారు. అంతేకాకుండా మృత్యుదోషాలు ఉంటాయి కదా, అలాంటివి కూడా ఏదైనా ఉంటే తొలగిపోతాయి అని అంటారు. కాలభైరవాష్టకం చదవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఒక 2-3 సార్లు చదివారు అంటే ఎవరైనా ఈజీగా చదివేయచ్చు. ఎలాగో నాకు టైం ఉంది, మా బాబు పడుకొనే ఉన్నాడు కదా అని లలిత సహస్రనామాలు కూడా చదువుకున్నాను. ఈవినింగ్ మా పాప, హస్బెండ్ వచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్తున్నాము. మేము యూఎస్లో ఉన్నామనే కానీ ప్రతి ఏరియాలో మన టెంపుల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఫెస్టివల్స్ కూడా చాలా స్పెషల్గా చేస్తారు టెంపుల్స్లో. ఈ టెంపుల్ని డిఎఫ్డబ్ల్యూ టెంపుల్ అంటారు. బయట ప్రశాంతంగానే ఉంది కానీ లోపల మాత్రం క్రౌడ్ ఉంది. యాక్చువల్గా అయితే ఈ టెంపుల్లో మనకి తెలుగు, సాంస్క్రిట్, ఇంకా కొన్ని శ్లోకాలు అలాంటివి కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ టెంపుల్లో తెలుగు క్లాసెస్, సాంస్క్రిట్ క్లాసెస్ ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. లాంగ్వేజెస్ ఉంటాయి కదా మన పిల్లలకి చదవడం, రాయడం రావడానికి. అండ్ ఇంకా భగవద్గీత క్లాసెస్, ఇంకా కొన్ని శ్లోకాలు అలాంటివి కూడా నేర్పిస్తూ ఉంటారు. శివలింగాన్ని అయితే అసలు ఎంత బాగా డెకరేట్ చేశారో, చాలా బాగుంది. అండ్ ఇక్కడ అమ్మవారు అయితే లక్ష్మీదేవి అమ్మవారు, చాలా బాగుంటారు అమ్మవారు. పక్కనే వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు. అండ్ ఇంకా చుట్టూ కూడా మిగిలిన దేవుళ్ళు కూడా ఉంటారు. ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు, స్పెషల్ డేస్ అప్పుడు అభిషేకాలు, ఏదైనా స్పెషల్గా పూజలు అలాంటివి చాలా బాగా చేస్తారు. ఇది టెంపుల్ ప్రిమిసిస్లోనే అన్నమాట. బ్యాక్ సైడు ధ్వజస్తంభం కూడా చాలా హైట్ ఉంటుంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రిమిసిస్ అంతా కూడా. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ కంట్రీలో ఇలా మెయింటైన్ చేయడం అనేది చాలా గ్రేట్. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.